ఎవరి పేరులోనైనా ఎస్హెచ్ అనే ప్రొనౌన్సియేషన్ గనక ఉంటే, అంటే ఇష్ అనే శబ్దం గనక వచ్చినటువంటి వారు, నేను 100కి 99% నేను అనాలిసిస్ చేసిందేంటంటే, వాళ్ళు ఏదో ఒక చోట ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఏదో ఒక చోట డబ్బును కోల్పోతూనే ఉంటారు. ఏదో ఒక చోట నష్టం భరిస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా కష్టపడే జీవులైనప్పటికిని, ఎక్కువగా కష్టపడుతున్నప్పటికిని చేతిలో నుండి అమౌంట్ ఎప్పటికప్పుడు ఖర్చయిపోతూ ఉంటది. డబ్బులు ఒక చేత్తో వస్తుంది, ఒక చేత్తో ఖర్చయిపోతూ ఉంటుంది. పనులన్నీ పెండింగ్‌లో పడుతుంటాయండి. ఇవాళ కావాల్సిన పని వారం రోజులకవుతుంది. ఈ వారం రోజులకు కావాల్సింది నెలలు, సంవత్సరాల తరబడి పెండింగ్‌లో పడిపోతుంది. ఏ పని జరగదు. మనం అనుకోవడం మాత్రమే. కానీ ఇంప్లిమెంట్ అనేది చేయలేరు. మనం ఏదైనా అనుకుంటే దానికి రివర్స్‌గా దాని ప్రతిఫలాన్ని పొందవలసొస్తుంది. మనం ఎక్స్‌పెక్టేషన్ చేస్తాం. ఇది బాగా నడుస్తుంది వ్యాపారం అంటారు. ఆ వ్యాపారం పెడితే నష్టం జరుగుతుంది. అందుకే నేను చెప్తాను. ఎస్‌హెచ్ అనే ప్రొనౌన్సియేషన్ ఎవరికైనా రాజేష్ గాని, రా సురేష్ గాని ఎస్‌హెచ్ ప్రొనౌన్సియేషన్. అలా మొత్తం టోటల్‌గా ఎస్‌హెచ్‌తో ఎవరికైతే ఎండ్ వెంకటేష్ ఎస్‌హెచ్‌ఏ మళ్ళీ. ఇలాంటి ప్రొనౌన్సియేషన్స్ గనక ఎవరికైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పేది ఒకటేనండి. పేరులో బలాన్ని 270 డిగ్రీస్‌న ప్రోగ్రామ్ చేసుకోవాలి. 2500 ఫ్రీక్వెన్సీలో గనక పేరు ఉండగలిగితే ఇంకా మీకు జీవితంలో తిరుగుండదు.